సరిగ్గా చూడండి. ఇక్కడ వాయించాల్సింది పెళ్లి బాధ్యాలు కాదు. ఏమిట్రా వాగుడు? పెళ్లి పందిట్లోకి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వాగుతావా? వాగడం కాదమ్మా, నిజం. నేను ఎప్పుడో చెప్పాను నీ కూతురు నష్టజాతకురాలని. ఇప్పుడు ఏంటైంది? ఇక్కడ పల్లకి ఎక్కవలసిన కుర్రోడు అక్కడ పాడెక్క కావలసిన పెద్ద మనిషిని అడుగు. నిజమేనమ్మా. నువ్వు చెప్పేది అక్క మీకు దండం పెడతాను, నన్ను వదలండి. ఆవేశపడకుండా నేను చెప్పేది విను. భగవంతుడు బ్రతికిచ్చింది ఆత్మహత్య చేసుకుని చావటానికి కాదు, కష్టాలను ఎదుర్కొని బ్రతకడానికి, పరిస్థితులను తట్టుకుని బ్రతకడానికి. ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి? నా బ్రతుక్కి నష్టజాతకురాలనే ముద్ర నాకు తాళి కట్టబోయి ఆయన పోవడంతోనే నిజమైంది. ఇప్పుడు నేను నిజంగానే నష్టజాతకురాల్ని. తల్లిని పోగొట్టుకొని ఇక పెళ్లి కాకుండా అపవాదులతో అనాథనై బ్రతకడం కంటే చావటం మంచిది. పిచ్చిగా బుద్ధి లేని మనుషులన్న మాటలనే మూఢనమ్మకాలనే నిజం అనుకోవడం పొరపాటు. ఈ లోకంలో నష్టజాతకులంటూ ఎవరు ఉండరు. మన ప్రయత్నాలకు పరిస్థితులు కలిసి వస్తే మంచి లేకపోతే చెడు జరుగుతాయి. రాధ, ఈ లోకాన్ని ధైర్యంగా ఎదుర్కొని పెళ్లి చేసుకో. పిల్లా పాపలతో సుఖంగా బ్రతుకు. పెళ్లి పిల్లలు, పెళ్లి కావాలని, పిల్లలకి తల్లిని కావాలని అందరు ఆడపిల్లల్లాగే నాకు ఎన్నో ఆశలున్నాయి. ఆ ఆశతోనే ఇంతకాలం బ్రతికాను. కానీ ఇక ఈ దురదృష్టవంతురాలకి ఈ జన్మలో పెళ్లి కాదని తేలిపోయింది. ఎందుకు కాదు, నేను చేసుకుంటాను. పూర్ణాంతయామి అనంతే పరబ్రహ్మణే సన్మంగళాని భవంతు. మన రాధమ్మ ఎంత అదృష్టవంతురాలో. పెళ్లి కాదనుకున్న తనకి ఎంత మంచి మొగుడు దొరికాడో. అదే వాళ్ళమ్మ బ్రతుకుంటే ఎంత సంబరపడిపోయేదో. చెప్పద్దు, చూడగానే తెలుస్తుంది. కాకపోతే ముందు ముందు ఏటవుద్దు అని. పదబాబు, తాళి కట్టగానే పెళ్ళైనట్టు కాదు బెదరు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.